గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. తర్వాత అమెరికన్ మార్కెట్స్ స్ట్రాంగ్ ప్రాఫిట్స్తో ముగిశాయి. దీంతో ఏషియన్ మార్కెట్స్లో ప్రస్తుతం షాంఘై ఫ్లాట్గా ఉంది. మిగిలిన మార్కెట్స్ అన్ని లాభాల బాటలో ప్రయాణం కొనసాగిస్తున్నాయి. ఎస్జిఎక్స్ నిఫ్టీ ప్రస్తుతం 26 పాయింట్ల లాభంతో 5105 దగ్గర ట్రేడ్ అవుతోంది. సో మార్కెట్స్ బహుశా ఇవాళ పాజిటివ్గా ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ 20 పాయింట్స్ లాభంతో ఎస్జిఎక్స్ నిఫ్టీ 5100 వద్ద ట్రేడ్ అవుతుంది. నిన్న మార్నింగ్ మనం అనుకున్నట్లే మార్కెట్స్ కొంత కన్సాలిడేషన్ ప్రక్రియను కొనసాగించాయి. నిన్న సెన్సెక్స్ నిఫ్టీలు కన్సాలిడేట్ అయ్యే ప్రయత్నం చేశాయి. 5080 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. 5085 పైన నిలదొక్కునే ప్రయత్నం చేసినప్పటికీ నిఫ్టీకి అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎదుర్కోవడంతో వెనక్కి వచ్చి కన్సాలిడేట్ అయ్యే ప్రయత్నం చేసింది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్లో ర్యాలీ గమనించాం మనం. డిఎల్ఎఫ్, హెచ్డిఎల్, యూనిటెక్ వంటి స్టాక్స్లో మరికొంతకాలం ఇదే తరహా కొనుగోళ్లు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. షార్ట్ టు మీడియం టర్మ్ ఈ స్టాక్స్లో అప్ ట్రెండ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. అలాగే మార్కెట్ సంబంధించిన ఇతర విశ్లేషణ అందించడానికి ఎనలిస్ట్ సుందర్ గారు, శేష్ గారు సిద్ధంగా ఉన్నారు. సో సుందర్ గారు, మార్కెట్ ఇవాళ ఎటువంటి ట్రెండ్ ఎగ్జిబిట్ చేస్తుంది అనుకుంటున్నారు? ఇవాళ కూడా నా ఉద్దేశం ఫ్లాట్ అట్లీస్ట్ ఒక పాజిటివ్ ఓపెనింగ్ వచ్చే అవకాశం ఉంది. 5100 దగ్గర చూడాలి ఇంటర్డే ట్రేడర్స్. 5100 దగ్గర కనుక ఒక 10 నిమిషాలు ఉందంటే కనుక దానిపైన లాంగ్ పొజిషన్ తీసుకోండి. ఎంబడే ఒక 20 పాయింట్స్ కింద స్టాప్ లాస్ పెట్టుకోండి. ఒకవేళ 5080 కింద దిగిందంటే కనుక షార్ట్ పొజిషన్ ఇంటర్డేకి తీసుకోండి. ఒక 20 పాయింట్స్ పైన స్టాప్ లాస్ తీసుకొని ఒక 20-30 పాయింట్స్ వస్తే కనుక టార్గెట్లో మీరు క్లోజ్ చేయొచ్చు. నిన్న చూస్తే మార్కెట్ కన్సాలిడేషన్లో ఉంది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ చూస్తే చాలా ఎక్కువగానే వచ్చింది. 17.5% దాకా పెరగడం జరిగింది. అలాగే ఇంట్రెస్ట్ రేట్ చూస్తే కనుక ఆటోమొబైల్స్లోను అలాగే హోమ్ లోన్ రేట్స్లో రెండిట్లో ఇవాళ నుంచి పెరగబోతున్నాయి. అవి కూడా మార్కెట్ కొంచెం తీసుకునే అవకాశం ఉంది. కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంది. కాకపోతే మన మార్కెట్ పూర్తిగా ఎఫ్ఐస్ చేతిలో ఉంది. లాస్ట్ 2-3 డేస్ చూస్తే నిన్న కూడా ఎఫ్ఐస్ దగ్గర భారీగా కొనుగోలు చేశారు. డొమెస్టిక్ ఇష్యూస్ అమ్మినా కూడా ఎఫ్ఐస్ విపరీతంగా కొండదొరి మార్కెట్ నిలబడింది. సో ఓవరాల్గా ట్రెండ్ అయితే పాజిటివ్ ఉంది. 5080 కింద దిగితే మటుకు ఇంటర్డే ఒక మైనర్ వీక్నెస్ చూడొచ్చు. ఓవరాల్ ట్రెండ్ అయితే పాజిటివ్గానే ఉంది. ఓకే అండి. సో ట్రేడర్స్కు ఎటువంటి సలహా ఇస్తారంటే? సో ఈరోజు మార్కెట్ సేమ్ నిన్నట్లా కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందండి. ఎందుకంటే నేను మార్కెట్లో గ్లోబల్గా ఏషియన్ మార్కెట్స్ అనే వీక్ ఉన్నా కూడా మన మార్కెట్ ఒకటే మాకు నేను కొంత ఫ్లాట్గా క్లోజ్ అయింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే లోయర్ లెవెల్లో బైకింగ్, దాంతోపాటు బాగా షార్ట్స్, ఈవెన్ ఇంటర్డే షార్ట్స్ కూడా మార్కెట్లో ఉండడం వల్ల ఏంటంటే ఆ విధమైన ట్రెండ్ మరి నేను గమనించాను. సేమ్ నేను ట్రెండ్ లాగే ట్రెండ్ని ఈరోజు కూడా ఉండే అవకాశం ఎక్కువ కనపడుతుంది. ఈ మార్కెట్కి అయితే కొంచెం ఈరోజు ఒక 10-15 పాయింట్స్ మన నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ కావడానికి అవకాశం ఉంది. అయితే 5100 దగ్గర బాగా నిఫ్టీకి రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఏంటంటే మార్కెట్ ఒక కొన్ని స్టాక్స్ మాత్రం బాగా పెరిగే అవకాశం కూడా కనపడుతుంది. ఏదైనా కూడా ఏంటంటే ట్రెండ్ వోలటాలిటీ ఉండే అవకాశం ఉంది. తర్వాత ఈరోజు యూఎస్లో జాబ్ డేటా, ఇంపార్టెంట్ డేటా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని ట్రేడర్స్ కొంచెం సెకండ్ హాఫ్లో మాత్రం మార్కెట్లో కొంచెం సెల్లింగ్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ హాఫ్ వరకు మాత్రం కొంత బయింగ్లో వెళ్ళొచ్చు. స్టాక్ స్పెసిఫైడ్ యాక్షన్ బాగుండే అవకాశం ఎక్కువ ఉందండి. ఓకే అండి. కాలర్స్ కొంతమంది లైన్లో ఉన్నారు. ప్రస్తుతం నల్గొండ నుంచి సురేష్ లైన్లో ఉన్నారు. సురేష్ గారు చెప్పండి. సురేష్, నమస్కారం అండి. నమస్తే అండి. శేష్ గారు అండ్ సుందరరాజు గారు, మీ ఇద్దరు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. శేష్ గారు, నేను ఇండియన్ హోటల్స్ 96 వద్ద కొన్నానండి. ఓకే, అది అందులో ఎగ్జిట్ అయ్యి మెటల్స్ కానీ లేదంటే సిమెంట్ సెక్టర్ వెళ్దాం అనుకుంటున్నాను. మంచిదేనేమండి? ఇప్పుడు అంటే ఒకదానికి కంపేర్ చేయడం అనేది పెద్దగా చేయకపోవడం మంచిదండి. అండ్ మీరు అనుకున్నట్టు కమాడిటీస్ కూడా స్టాక్స్ కూడా చూస్తే రీసెంట్గా చాలా హైస్లో ఉన్నాయి. అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని కమాడిటీ స్టాక్స్ కూడా హైస్లో ఉన్నాయి. కాబట్టి మీరు కమాడిటీ స్టాక్స్ని కూడా కొంత అవాయిడ్ చేయడం మంచిది. ఏదైనా కూడా ఇండియన్ హోటల్స్ కూడా చాలా స్ట్రాంగ్, ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ ఉంది. తర్వాత ఎకానమీ అనేది ఈ విధమైన గ్రోత్ అనేది బాగున్నప్పుడు దాని రిఫ్లెక్టే మనకి హోటల్ ఇండస్ట్రీ మీద చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. అంటే ఫర్దర్గా పెరిగే అవకాశమే ఎక్కువ కనపడుతుంది. కాబట్టి మీరు హోల్డ్ చేసుకోండి, ఇండియన్ హోటల్ని హోల్డ్ చేసుకోండి. కావాలంటే మళ్ళీ ఫర్దర్గా మీరు ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం మీరు ఈవెన్ మెటల్ కౌంటర్స్, తర్వాత ఈవెన్ సిమెంట్ కౌంటర్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మీరు ఇండియన్ హోటల్స్నే రీసెంట్ బడ్జెట్లో కూడా కొంచెం ఈ హోటల్ ఇండస్ట్రీ కొంత పాజిటివ్ రావడం కూడా జరిగింది. కాబట్టి ఏంటంటే దానికి ముందే ఆల్రెడీ స్టాక్స్ పెరిగిపోయినాయి. దానివల్ల కొంత సెల్లింగ్ అనేది ఈ లెవెల్లో వచ్చినా కూడా ఏంటంటే లాంగ్ రన్లో మాత్రం డెఫినెట్గా హోటల్ ఇండస్ట్రీ బాగుంటుంది. మీరు ఇండియన్ హోటల్ని హోల్డ్ చేసుకోమని చెప్తానండి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ కృష్ణ సికింద్రాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. కృష్ణ గారు హలో, చెప్పండి. కృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎల్ఐసి హౌసింగ్ ఒకటి ఇంట్రాడేకి తీసుకోవచ్చా అండి? తర్వాత అబాన్ ఆఫ్ షోర్ ఇప్పుడున్న ప్రైస్ లో ఒక 2 months ప్రాస్పెక్ట్ లో తీసుకోవచ్చా? ఓకే అండి.
ఒకటి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ చూస్తే టెక్నికల్గా ఒక అప్ ట్రెండ్ అనేది నిన్న రావడం జరిగింది. అంతేకాకుండా 800 పైన క్లోజ్ అవుతుంది. షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్, షార్ట్ టర్మ్ అప్ సైడ్ బ్రేక్అవుట్ కూడా రావడం జరిగింది. నా ఉద్దేశంలో ఇంట్రాడే కూడా తీసుకోవచ్చు, అలాగే పొజిషన్ తీసుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే 850 వరకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. డెఫినెట్గా ఈ లెవెల్లో తీసుకోవచ్చు. అలాగే అబాన్ ఆఫ్షోర్ చూసారు, అబాన్ ఆఫ్షోర్ లాస్ట్ 2-3 డేస్ కొంచెం ఆయిల్ రిఫైనరీస్ అని కొంచెం వీక్నెస్ కనిపించినా కూడా ఓఎన్జీసీ, కేన్ ఇండియా కూడా కనిపించినట్టుగా అబాన్ ఆఫ్షోర్ మటుకు టెక్నికల్గా పాజిటివ్గానే ఉంది. కాకపోతే ఇవాళ రేపు 1250 మేజర్ రెసిస్టెన్స్ అనమాట. 1250 పైన క్లోజ్ అవుతే మటుకు ఇంట్రాడేకి తీసుకోవచ్చు, అలాగే షార్ట్ టర్మ్ కూడా బై చేయొచ్చు ఒక 1350 టార్గెట్ తోటి. ఓకే అండి. అలాగే నెక్స్ట్ కాలర్ శ్రీను రాజమండ్రి నుంచి లైన్లో ఉన్నారు. శ్రీను గారు, హలో. నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు సాల్వి ఫార్మా గురించి వంతగా బై చేసి అనుకుంటున్నామండి. ఏదండి? షాసన్ ఫార్మా అండి? ఓకే, సాల్వే ఫార్మా. ఓకే అండి. ఏ ప్రైస్లో బై చేశారు మీరు? డిగ్జామ్ అవుట్ అండి. ఏదండి? డిగ్జామ్ అవుట్. ఇంకోటి దిగ్జామ్. నేను 5 years బ్యాక్ ఖరీదు చేసినాయండి. 5 years బ్యాక్ బై చేశారు ఇవన్నీ. ఓకే అండి. అది వంతగా బై చేసి ఉంచొచ్చా అమ్మొచ్చా అనేది ఆయన డౌట్. సాల్వే ఫార్మా అండ్ దిగ్జామ్ టెక్స్టైల్స్. డిగ్జామ్ మటుకు మనం హోల్డ్ చేయొచ్చు, ఎందుకంటే టెక్స్టైల్స్ పాజిటివ్గా ఉంది. వీళ్ళకి ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ కూడా ఇంకొక 1 yearకి పొడిగించడం జరిగింది. అలాగే లాస్ట్ వీక్ రిపోర్ట్ చూస్తే కనుక టెక్స్టైల్ ఇండస్ట్రీస్ లాస్ట్ 3 yearsగా ఉన్న రిసెషన్ ట్రెండ్లోంచి బయటకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. సో యాజ్ ఇట్ ఈస్ టెక్స్టైల్స్ అన్ని పాజిటివ్గానే ఉన్నాయి, డెఫినెట్గా హోల్డ్ చేయండి. అలాగే సాల్వా మటుకు లాస్ట్ టైం మనం ఒకసారి మాట్లాడుకున్నట్టుగా గుర్తుంది, బట్ ఓవరాల్గా ట్రెండ్ అయితే కొంచెం పాజిటివ్ ఉంది. ప్రస్తుతానికి సాల్వా మటుకు కొంచెం కాషియస్గా ఉంటే మంచిది. ఫార్మా ఒకటి సెక్టర్ పాజిటివ్ ఉంది. సెక్టర్ పాజిటివ్ ఉన్న నేపథ్యంతో మీరు హోల్డ్ చేయండి. ఓకే అండి. సో 2 స్టాక్స్ ప్రస్తుతానికి హోల్డ్ చేయమని సుందర్ గారి సలహా. దిగ్జామ్ టెక్స్టైల్స్ అండ్ సాల్వే ఫార్మా. శ్రీదేవి వైజాగ్ నుంచి లైన్లో ఉన్నారు. శ్రీదేవి గారు. హలో. శ్రీదేవి గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. పుంజ్ లాయిడ్ 205 తీసుకున్నానండి. ఐడిబిఐ 132. ఓకే అండి. మీక్ ఎలక్ట్రానిక్స్ 51 అండ్ టాటా స్టీల్ 577. ఏం చేయాలంటే అంటే ఇవన్నీ షార్ట్ టర్మ్ కోసం తీస్తున్నారండి? అంటే షార్ట్ టర్మ్ అని కాదు, వీ కెన్ వెయిట్ ఫర్ 6 months 1 year అట్లా. ఓకే అండి. సో 6 months వెయిట్ చేయగలరు. పుంజ్ లాయిడ్, ఐడిబిఐ, మీక్ ఎలక్ట్రానిక్స్ అండ్ టాటా స్టీల్. ఒకటే అండి, ఇప్పుడు అన్ని కూడా ఏంటంటే మంచి ఫండమెంటల్గా మంచి స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ తీసుకున్నారు కాబట్టి మీరు మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉందండి. ఇంకా మీరు ఆల్రెడీ టాటా స్టీల్ మీరు ప్రాఫిట్లో ఉన్నారు. తర్వాత ఐడిబిఐ కూడా ఇక్కడ నుంచి బాగా పెరిగే అవకాశం ఉంది. తర్వాత రీసెంట్ బడ్జెట్లో కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కానీ కూడా పాజిటివ్ రావడం జరిగింది. ఏదైనా కూడా మీరు అన్నింటిలో మంచి కంపెనీస్లో ఉన్నారు కాబట్టి మీరు వరీ కావాల్సిన అవసరం లేదండి. 6 monthsలో డెఫినెట్గా టాటా స్టీల్ వచ్చి 800 రూపీస్ దాకా పెరిగే అవకాశం ఉంది. ఇది ఐడిబిఐ అయితే 160, 180 రూపీస్ పెరిగే అవకాశం ఉంది. ఒక ఎంఐసి మాత్రం చూస్తే మనకి ఇది మీరు రీసెంట్గా ఇది పెద్దగా పర్ఫామ్ చేయటం లేదు. దీని బదులు మీరు దీన్ని ఎగ్జిట్ అయిపోయి వేరే స్టాక్లో మీరు బై చేయమని చెప్తారు. మిగతా 2 మాత్రం డెఫినెట్గా హోల్డ్ చేసుకోండి. తర్వాత పుంజలాయిడ్ విషయానికి వస్తే రీసెంట్గా కన్సాలేషన్ అవుతుందండి. ఇది కూడా డెఫినెట్గా ఒక 220 to 240 రూపీస్ పెరిగే అవకాశం ఉంది. ఇంకా ఎవరి డిక్లైన్లో మీరు పుంజలాయిడ్ కూడా బై చేసుకోవచ్చు అండి.